అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సర్వపిండి తెలంగాణ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు. నేను ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక 6 తీసుకున్నాను. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టేబుల్ స్పూన్, రాళ్ళ ఉప్పు తీసుకున్నానండి. చాలా తక్కువ తీసుకున్నాను. ఒక వెల్లుల్లి గడ్డ తీసేసుకున్నాను. 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటన్నింటిని ఫైన్గా ఒక మిక్సీ జార్లో వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం పిల్లలు ఇవన్నీ ఏరి పారేస్తారు కాబట్టి వీటిని పేస్ట్ చేసేసుకుంటే చక్కగా ఫైన్ పేస్ట్ అయిపోతుంది. మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీలో ఇవన్నీ ఒకటేసారి వేసేసుకొని మంచి పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. పిల్లలకి కనిపించకుండా ఉంటాయి ఇవి. ఉల్లిపాయలు చిన్న కట్ చేసి కూడా చేసుకోవచ్చు, కాకపోతే పిల్లలు తీసి ఫైన్గా పేస్ట్ చేసుకొని రెడీ. సో ఇదొక వర్షన్ అండి సర్వపిండి అండి. ఇంకొక బౌల్ తీసుకొని అందులో వరిపిండి, నేను 2 కప్పులు వరిపిండి తీసుకున్నాను. బియ్యం పిండి, ఇంట్లో ఆడిచిన బియ్యం పిండిని తీసేసుకున్నాను. 2 కప్పులు తీసుకొని బియ్యం పిండిని జల్లెడబట్టాల్సిన అవసరం లేదండి. నేను ఆల్రెడీ జల్లించి తీసుకున్న బియ్యం పిండి ఇది. దీన్ని మళ్ళీ స్పెషల్గా జల్లించాల్సిన పని లేకుండా నేను ఒకేసారి జల్లించి పెట్టేసుకున్నాను. ఇప్పుడు 2 కప్పుల బియ్యం పిండిలోకి మనం ఇందాక అన్నీ మిక్స్ చేసి పేస్ట్ చేసుకున్నాం కదా ఉప్పుతో సహా, ఆ పేస్ట్ని మొత్తం నేను ఎక్కువ ఏమి వేయట్లేదండి, అది కారం ఏమి ఎక్కువ లేదు కూడా. సో ఆ పేస్ట్ అంతా వేసేసుకొని ఒకసారి మంచిగా ఫైన్గా మిక్స్ చేసేసుకొని తర్వాత మొత్తం అందులో కలిసిపోవాలి. ఆ పిండిలో ఈ పేస్ట్ అంతా మిక్స్ అయిపోవాలి. మిక్స్ అయిపోయేటట్టు కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ తడుపుకోవాలి పిండిని. చూడండి, పొడి పిండిని ఇట్లా దాంట్లో మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు వాటర్ వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మెత్తగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుంటూ చూడండి, ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. దాంట్లో కొంచెం కొంచెం వాటర్ వేస్తున్నాను నేను. వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. అది మొత్తం ఫైన్ ముద్దలాగా కలిపేసుకొని అలా నేను 4 పార్ట్స్ లాగా చేసేసి పెట్టుకున్నాను. ఒక చిన్న కళాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ మొత్తం కడాయి చుట్టూ స్ప్రెడ్ చేసేసుకున్నాను. నేను ఆ కడాయిని దానికోసమే ఎస్పెషల్లీ వాడుతానండి, సర్వపిండి చేసుకోవడం కోసం. ఇందులో నేను పల్లీలు, నువ్వులు ఏం వేయలేదు. మాకు పిల్లలకు ఒక్కొక్కసారి తింటారు, ఒక్కొక్కసారి తినరు. అవి ఊడిపోతే విసుక్కుంటారు. సో ఈసారి వేయకుండా చేశానండి. నెక్స్ట్ టైం వేసినప్పుడు ఈసారి ఆ రెసిపీ కూడా చూపిస్తాను మీకు, ఆ స్టైల్లో కూడా. బట్ దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకోవడం ఎందుకు అంటే ఈవెన్గా ఆవిరి అనేది మొత్తం స్ప్రెడ్ అవుతుంది, పైకి కూడా వచ్చి పైన కూడా ఉడుకుతుంది. ఆ హోల్స్లో కొంచెం ఆయిల్, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ఈ కడాయి పెట్టేసుకొని ఒక 5 to 3 మినిట్స్ 3 to 5 మినిట్స్ 5 to 3 మినిట్స్ కాదు, 3 to 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే ఏంటి అంటే ఆవిరి పైనుంచి కూడా ఉడికిస్తుంది. సర్వపిండిని అనేది 5 మినిట్స్ లోపల కూడా ఉడుకుతుంది. మనం టర్న్ చేసినప్పుడు ఎక్కువ చేసుకోవాలి పని అవ్వదు అన్నట్టు. అవసరం పక్కకు వెళ్ళిపోతే మాత్రం మొత్తం అడుగు మాడిపోతుంది. వాళ్ళ కాలినాక నేను టర్న్ చేసినాను. టర్న్ చేసి కొద్దిసేపు ఒక 2 మినిట్స్ ఉంచాలి. అంతే అండి, టేస్టీ సర్వపిండి రెడీ అయిపోతుంది.